విశాఖపట్నం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్టు మధ్యాహ్నం పూట ఇక్కడ ఈగలు దోలుకోవడము, దాని నుంచి ఇక్కడ ఏమి పెద్ద యాక్టివిటీ ఉండదని, 25-30 కిలోమీటర్ల దూరంలో ఇవాళ విశాఖపట్నానికి అసలు ఎయిర్పోర్ట్ అవసరమా? అక్కడ ఎర్రబస్ వచ్చే ఒక గ్రామానికి ఇన్ని ఎకరాలు భూమి తీసుకుని ఎయిర్పోర్ట్ అవసరమా? మేము కోర్టుకి వెళ్ళి ఇది రానివ్వకుండా మేము ఆపుతాము, మీ భూమి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేద్దాము అని మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ప్రత్యక్షంగా మీరందరూ వీడియోస్ మీ దగ్గర కూడా ఉంటాయి, మేము కూడా ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాం. దాని తర్వాత మీరు మనసు మార్చుకుని ఇది వచ్చినప్పుడు అది మీరు మాట్లాడగలగాలి కదా, ఆ హుందాతనం అనేది ఉండాలి. ఇప్పుడు మేము కూడా ఏదైనా గత ప్రభుత్వంలో చేస్తే అది వాళ్ళు చేయలేదు అని మేము చెప్పాం కదా. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏంటంటే ఎయిర్పోర్ట్ వాళ్ళే ఆలోచించి వాళ్ళే భూమి ప్రజల నుంచి తీసుకొచ్చి వాళ్ళు చేసినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా ఆశయంగా ఉంటుంది చూస్తుంటే. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా టైం లైన్ 2015 నుంచి ఇప్పుడు దాకా ఎట్లా జరిగింది ఏంటి అని చెప్తున్నారు. ఇవాళ జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు గారు కూడా, అంటే జేఎంఆర్ గారు అబ్బాయి చెప్పారు, డిసెంబర్ 2026లో అవ్వాల్సిన ఎయిర్పోర్టు ఈ ప్రభుత్వం మారిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మోటివేట్ చేసి మీరు ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చేయగలిగితే ఇవాళ వాళ్ళు 6 నెలలు స్కెడ్యూల్ ఎహెడ్గా ఉన్నారు. అది ఎన్డీఏ ప్రభుత్వం ఘనత. ఏంటంటే ప్రాజెక్ట్ డిలే అవడం కాదు, 6 నెలలు అడ్వాన్స్డ్గా ఎయిర్పోర్ట్ పూర్తయ్యే పరిస్థితి ఇవాళ మనకు కనపడుతుంది. ఇవాళ టెస్ట్ ఫ్లైట్ కూడా ఇవాళ ల్యాండ్ అయింది అంటే దానికి అదొక నిదర్శనం. సో మాకు బాధ్యత ఏంటి అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం కావాల్సిన రోడ్లన్నీ కనెక్ట్ చేయడం. కానీ ఇది వెరీ అన్హెల్దీ ప్రాక్టీస్. ఏంటంటే ఆపోజిషన్లో ఉన్నప్పుడు మేము కోర్టుకి వెళ్తాము, ఆపుతాము. అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపుతామన్నారు, ఇప్పుడు విశాఖపట్నంలో వచ్చే పెట్టుబడులన్నింటినీ కూడా మేము ల్యాండ్ కేటాయించింది ఆపడానికి ప్రయత్నించారు. ఆల్రెడీ కోర్టులో కొన్ని ముట్టికాయలు తగిలినాయి. మళ్ళీ మిగతా ప్రాజెక్టులు కూడా ఆపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా దురదృష్టం. అంటే మాకు ఉత్తరాంధ్ర అంటే ప్రేమ, విశాఖపట్నం అంటే ప్రేమ అన్న వాళ్ళు ఈ ప్రాంతం బాగుపడుతుంటే అసలు అది జీర్ణించుకోలేరు, అన్ని రకాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆఖరికి వాళ్ళ ప్రయత్నాలు ఫలితం అవనప్పుడు దాన్ని సిగ్గు లేకుండా మేమే చేసాము అని ఓన్ చేయడానికి ప్రయత్నిస్తారు.